విశాఖ జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద అంగన్వాడీలు వినూత్న రీతిలో నిరసన తెలిపారు. అంగన్వాడీలు విధులకు హాజరు కావాలంటూ ప్రభుత్వం ఇచ్చిన జీవో కాపీని తగలబెట్టారు. జగన్ ఇచ్చిన హామీలు అమలు అయ్యేంత వరకు తమ పోరాటం ఆగదంటున్న అంగన్వాడీలతో మరింత సమాచారం మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అంగన్వాడీలంతా కూడా విధులకు హాజరవ్వాలంటూ ప్రభుత్వం ఇప్పటికే నోటీసులు జారీ చేసింది. ఖచ్చితంగా విధులు హాజరు కాకపోతే మీ మీద చర్యలు ఉంటాయని చెప్పి ఏదైతే ఇచ్చారో జీవో కలెక్టర్ల ద్వారా అంగన్వాడీలకు ఇవ్వడం జరిగింది. వాళ్ళంతా కూడా ఇప్పుడు ఆ జీవో కాపీలను ఆల్రెడీ తగలబట్టి నిరసన వ్యక్తం చేస్తున్న విజువల్స్ మనం చూస్తున్నాం. సో ఏవైతే ప్రభుత్వం ఇచ్చిందో హామీలు అమలు చేయలేదు, అమలు చేశామని అబద్ధాలు చెప్తూ విధులకు హాజరు కావాలని చెప్పి బెదిరిస్తుందని చెప్పి వాళ్ళంతా కూడా ఆందోళన చేస్తున్నారు. ఇప్పుడు కొద్దిసేపు క్రితం జీవో కాపీల్ని తగలబెట్టినటువంటి దీన్ని మనం చూడొచ్చు. ఇప్పుడు ఇక్కడ ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. చెప్పండమ్మా, అంటే ప్రభుత్వం మిమ్మల్ని విధులకు హాజరు కావాలి లేకపోతే చర్యలు తీసుకుంటామని జీవో కూడా విడుదల చేసింది. సో మీరు హాజరు అవుతున్నారా? ఇప్పుడు ఇది ఎందుకు తగలబెట్టారు? మేమైతే హాజరు అవ్వట్లేదండి. ఎందువల్లంటే అన్ని డిమాండ్స్ అంగీకరించాము అని అంటున్నారు. మాదైతే కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలి. సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినప్పటికీ ఇక్కడ మా గ్రాడ్యుటీ అమలు చేయట్లేదు. ఈ రోజు 35 సంవత్సరాలు 40 సంవత్సరాల నుండి ఉద్యోగంలోనే ఉండి మా జీవితం అంతా కూడా ఉద్యోగాల్లోనే పెట్టాం. ఇప్పుడు గ్రాడ్యుటీ ఇమ్మని చెప్తే ఒక పిఎఫ్ లేదు, ఒక ఐఎస్ఐ లేదు, ఏమీ లేదు. కనీసం గ్రాడ్యుటీ అయినా అమలు చేయండి అని చెప్పేటప్పటికీ కూడా అమలు చేయట్లేదు. ఈ రోజు విధుల్లోకి వెళ్ళిపోమంటే 23 రోజుల నుండి మమ్మల్ని విధుల నుండి బహిష్కరించి మా అంగన్వాడీ సెంటర్ తాళాలు పగలగొట్టి సెంటర్లు వేరే వాళ్ళు స్వాధీనం చేసుకున్న తర్వాత ఈ రోజు 5వ తేదీ నుండి ఉద్యోగాలకు రమ్మంటే మేము ఎలా విధుల్లోకి వెళ్తాము? మేమైతే విధుల్లోకి వెళ్ళట్లేదని చెప్పేసి అందరి సమక్షం రాష్ట్రం మొత్తం మీద కూడా ఇదే మాట మీద ఉండి సమ్మెను కొనసాగిస్తాం తప్ప మేమైతే విధుల్లోకి అయితే వెళ్ళట్లేదండి. 5వ తేదీ నుండి విధుల్లోకి వెళ్ళట్లేదని ఈ నోటీసును తగలబెట్టడం జరిగిందండి. అంటే విధులకు హాజరు కాకపోతే మేము చర్యలు ఉంటాయి, కొత్త వాళ్ళని తీసుకుంటామని కూడా పరోక్షంగా చెప్పిన పరిస్థితి. సో ఒకవేళ అలా చేస్తే ఏం చేస్తారు? ఏ ఒక్కరిని మా బదులు డ్యూటీల్లోకి జాయిన్ అవ్వనివ్వు. మేము ఇంత పోరాడుతుంది మాకు న్యాయంగా బతకడానికి, గౌరవప్రదంగా బతకడానికి అవసరమైన వేతనం కావాలని 22 రోజులుగా స్ట్రైక్ చేస్తున్నాం. జనవరి 5వ తారీఖు లోపల మీరు విధుల్లోకి చేరకపోతే మీ మీద శాఖాపరమైన చర్యలు తీసుకోబడతాయి అని ప్రభుత్వం మాకు హెచ్చరిక జారీ చేసింది. ఆ పత్రాలే మేము ఇప్పుడు తగలపెట్టాం. మేము జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పేది ఒకటే, ఈ సమ్మె జరగడానికి పూర్తిగా మీరే కారణం. మేము గడిచిన 4.5 ఏళ్లుగా ఈ వేతనాలతో బతకలేకపోతున్నాం. పన్నులు విపరీతంగా పెరిగాయి, ధరలు విపరీతంగా పెరిగాయి, మా వేతనాలు పెంచండి అని గడిచిన 4.5 సంవత్సరాలుగా ఆయనకు అడుగుతున్నాం. ఆయన ఏమాత్రం ఖాతరు చేయలేదు. ఇంకా ఆయనకు అర్థం కావట్లేదని ఈ స్ట్రైక్ చేస్తున్నాము. ఇప్పటికైనా మా వేతనాలు పెంచండి. అలాగే ఆ నోటీసులో చెప్పినవన్నీ పచ్చి అబద్ధాలు, 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 అబద్ధాలు. ఆయన వచ్చిన తర్వాత పెంచిన వేతనం 1000 రూపాయలు మాత్రమే. ఇది తప్పైతే మమ్మల్ని జైల్లో పెట్టండి, లేదు అనుకుంటే ప్రభుత్వం ప్రజలందరికీ క్షమాపణ చెప్పండి. తప్పుడు సమాచారం ప్రజలకు ఇస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత పెంచిన వేతనం 1000 రూపాయలు మాత్రమే. మాకు కనీస వేతనాలు కావాలి, మేము బతకలేకపోతున్నాం. గ్రాడ్యుటీ కావాలి. ఈ రెండు పరిష్కారం అయ్యే వరకు సమ్మె కొనసాగుతుందని హెచ్చరిస్తున్నాం. సో ఇది ఇక్కడ ఉన్నటువంటి వీళ్ళంతా కూడా అంగన్వాడీలు చెప్తుంది, ఖచ్చితంగా ఏదైతే ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలి. సో వేతనాలు ఖచ్చితంగా పెంచామని చెప్పాలి, అలాగే గ్రాట్యుటీ పెంచాలి. ఈ హామీలు అమలు అయ్యే వరకు కూడా మా పోరాటం కొనసాగుతుంది. ప్రభుత్వం అన్ని అబద్ధాలు చెప్తుంది. ఇప్పుడు జీవోలు ఇచ్చినటువంటివన్నీ కూడా అవాస్తవాలు. ఇచ్చి విధులకు హాజరు కావాలని చెప్తుంది. ఎట్టి పరిస్థితుల్లో మేము విధులకు హాజరయ్యేది లేదని ప్రభుత్వం ఇచ్చిన జీవో కాపీని తగలబెట్టి వాళ్ళు నిరసన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి ఉంది. 23 రోజులు కొనసాగుతున్నాం. ఖచ్చితంగా ఆందోళన అనేది కొనసాగిస్తామని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది.